బంగ్లాదేశ్‌లో మళ్ళీ అల్లర్లు చెలరేగాయి. యాక్చువల్‌గా బంగ్లాదేశ్ గత 1 ½ ఇయర్ నుంచి కూడా రగులుతూ రకరకాల ఉంది. అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా షేక్ హసీనా అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా హ్మ్. ప్రధానమంత్రిగా ఉండింది. ఆమెకి వ్యతిరేకంగా అక్కడ విద్యార్థుల నాయకత్వంలో లాస్ట్ ఇయర్ ఆగస్టులో పోరాటాలు జరిగాయి. దాంతో ఆమె పారిపోయి ఇండియా వచ్చేసింది. హ్మ్. ఇండియాలో షెల్టర్ ఇచ్చారు. ఇప్పుడు ఆమెకు మరణశిక్ష కూడా విధించారు. బట్ ఇండియా అప్పగించడానికి రెడీగా లేదు. సో, తర్వాత ఇంటీరియం గవర్నమెంట్ అక్కడ ఏర్పడింది. అందులో విద్యార్థులు కూడా గవర్నమెంట్‌లో పార్ట్ అయ్యారు. హ్మ్. సో, నోబెల్ లారెట్ ఎకనామిస్ట్ అయిన మొహమ్మద్ యూనస్ ఇంటీరియం గవర్నమెంట్‌కి హెడ్‌గా ఉన్నాడు. సో, ఆయన యాక్చువల్‌గా 2025 జూన్‌లో ఎలక్షన్‌లు కండక్ట్ చేయాలి. కానీ పరిస్థితులు బాలేవు. ముఖ్యంగా శాంతి భద్రతలను కంట్రోల్‌లోకి తీసుకురావాలి అనేది హ్మ్. ఆయన ప్రధానంగా చెప్పి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఆ ప్రాంతంలో ఎలక్షన్లు ఉంటాయని అనౌన్స్ చేశారు. హ్మ్. సో, ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి ఏదో రకంగా. ముఖ్యంగా యాంటీ హిందూ సెంటిమెంట్ అక్కడ బలంగా ఉంది. అవును. దీనికి ఒక కారణం ఏందంటే, హసీనాని మనం రక్షణ కల్పించాము, హసీనాకి షెల్టర్ ఇచ్చాము అని చెప్పి అక్కడ ఇండియన్స్ మీద, ఇండియన్ ఓకే. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. రెండోది యూనస్ కూడా ఇండియాకి వ్యతిరేకమైన వ్యక్తి. హ్మ్. అతను పాకిస్తాన్‌తో స్నేహం చేస్తున్నాడు. పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్‌తో బాగా స్నేహం చేస్తుంది. సో, యూనస్ కూడా మనకి యాంటీ ఇండియన్ సెంటిమెంట్‌ని అక్కడ రెచ్చగొట్టడం అనేది చేస్తున్నాడు. చేస్తున్నారు. సో, ఇది నేపథ్యం. హ్మ్. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలక్షన్ల క్యాంపెయిన్‌లు మొదలైనాయి అక్కడ. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లు అంటే దగ్గరకొచ్చేసింది అవును. కాబట్టి, ఈ టైంలో ఇంక్విలాబ్ మంచ్ అనే ఒక పార్టీ ఉంది. దాని కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ హదీ అనే ఒక ఆయన ఉన్నాడు. ఉస్మాన్ హదీ అని పిలుస్తారు. ఈ హదీ క్యాంపెయిన్‌లో పాల్గొంటుంటే మొన్న 12వ తేదీ హ్మ్. గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి వచ్చి ఆయన తల మీద కాల్పులు జరిపేసి వెళ్ళిపోయారు. హ్మ్. సో, ఆయన సీరియస్‌గా గాయపడి పడిపోతే ఆయన్ని అక్కడ సరైన వైద్యం లేదని చెప్పి సింగపూర్‌కి ఎయిర్‌లిఫ్ట్ చేశారు. ఓకే. సింగపూర్‌లో హాస్పిటల్‌లో జాయిన్ చేశారు గానీ ఆయన బతకలేదు, చనిపోయాడు. దాంతో ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు లోనయ్యారు. తమ నాయకుడిని చంపారని. ఎందుకంటే అతను అప్పట్లో హసీనాకి వ్యతిరేకంగా వచ్చిన ప్రజాస్వామ్య ఉద్యమంలో బలమైన నాయకుడు. నాయకుడిగా హ్మ్. ఎదిగాడు. ఆయన చాలా ఆర్గనైజ్ చేశాడు. అందువల్ల ఆయనకి ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది. సో, అలాంటి వ్యక్తిని చంపేశారంటే ఇది క్లియర్‌గా హసీనా బ్యాచే చంపేశారు. ఎందుకంటే హసీనా పార్టీ అవామీ లీగ్‌కి వ్యతిరేకంగా ఆయన గట్టిగా నిలబడ్డాడు కాబట్టి, హ్మ్. ఆయన్ని చంపాల్సిన అవసరం వీళ్ళకే ఉంది కాబట్టి, హసీనా పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆయన చంపారని చెప్పి ప్రజల్లో గానీ, లేకపోతే ఆయన పార్టీకి సంబంధించిన ఇంక్విలాబ్ మంచ్ పార్టీ కార్యకర్తల్లో గానీ ఆగ్రహవేశాలు హ్మ్. పెల్లుబుకాయి. దాంతో వాళ్ళు పెద్ద ఎత్తున అల్లర్లు చేయడం మొదలుపెట్టారు. ఇటు ఢాకా, చిట్టగాంగు, రాజశశి, మైమన్ సింగ్ ఈ ప్రాంతాల్లో విపరీతంగా అల్లర్లు చెలరేగినాయి. హ్మ్. దాంతోపాటు ఇండియన్ అసిస్టెంట్ హై కమిషనర్‌కి సంబంధించిన ఆహ్, భవనం మీద దాడులు చేశారు. ఇండియన్ సంబంధించిన కొన్ని బిల్డింగ్స్ కావచ్చు, అంటే ఇక్కడ మద్దతిచ్చే హిందువులు హ్మ్. ఉన్న వాటి మీద కూడా దాడులు చేశారు. అట్లాగే 2 పత్రికల మీద 'ప్రథమ్', 'అలో' అని, జర్నలిస్టుల తర్వాత పైన 'డైలీ గూడా. స్టార్' ఈ హ్మ్. 2 ఆఫీసుల మీద